నమస్కారం అండి. మీరు వింటుంది డాక్టర్ బొమ్మకంటి కీర్తితేజ, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ న్యూరలాజికల్ డిసార్డర్ అంటే మెదడుకు సంబంధించింది బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం గురించి మీకు వాటిని ఎలా గుర్తించాలి, అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలనే దాని గురించి వివరించబోతున్నాను. ఒక బ్రెయిన్ స్ట్రోక్ ఏదర్ ఇన్ఫాక్ట్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తం గడ్డకట్టడము ఆర్ బ్లీడింగ్ అనేది అవ్వడం అయినప్పుడు పేషెంట్కి 6 ఫీచర్స్ ఉంటాయి. దానికి ఒక కోడ్ ఉంటుందండి, బీ ఫాస్ట్. బి అంటే బ్యాలెన్స్ తప్పడం, ఊగినట్టు అనిపించడం కానీ, ఓకే, ఆర్ తల తిరిగినట్టు అనిపించడం కానివ్వండి. ఈ అంటే ఐస్, విజువల్ డిస్టర్బెన్స్ అంటే మస్క కనిపించడం, చూపు కనిపించకపోవడం, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్లో ఒక ఫీల్డ్ అనేది కనిపించకపోవచ్చు. అలానే ఫాస్ట్, ఎఫ్ అంటే ఫేషియల్ సిమెట్రీ, మూతి వంకరపోవడము, ఒక సైడ్ కన్ను ముయ్యలేకపోవడము ఆర్ నోట్లోంచి సొల్లు కారడం. అట్ ద సేమ్ టైం ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. సో మనము ఇలా 2 చేతులు పెట్టి కళ్ళు మూసుకుంటే చిన్నగా ఎట్ సైడ్ అయితే పక్షవాతం వచ్చినా ఆ చెయ్యి అనేది డ్రూప్ అయిపోతూ ఉంటుంది. ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్, ఏదర్ తేడాగా మాట్లాడటం అంటే మనం ఒకటి అడిగితే ఒక తీరుగా మాట్లాడటం కానివ్వండి, ఆర్ నత్తిగా మాట్లాడటం అంటే స్లరింగ్ ఆఫ్ ద స్పీచ్ ఇలా ఉన్నా కానివ్వండి. ఇమీడియట్లీ టైం మీరు 1.5 అవర్ లోపల ఇమీడియట్లీ అలర్ట్ అవుతే అది స్ట్రోక్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ ఫీచర్స్ ఉంటే ఇమీడియట్లీ మీ దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ని ఇమీడియట్లీ అప్రోచ్ కాండి. థ్యాంక్ యూ.